తేలు తాబేలు నీతి కథ. ఒక తేలుకు నీటిలో తిరగాలని చాలా కోరిక. కాని ఆ తేలుకు ఈత రాదు. దాంతో దాని కోరిక ఎప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది. ఒకసారి ఆ తేలుకు చెరువుగొట్టున తాబేలు కనబడితే, తాబేలు మామా, నాకు నీటిలో తిరగాలని కోరిక. నాకు ఈదడం రాదుగా. నన్ను నీ మీద ఎక్కించుకుని అటు ఇటు నీళ్లలో తిప్పవా ప్లీజ్. తాబేలు జాలిపడి, దానిదే ముందులే అల్లుడు దా అంటూ మీదికి ఎక్కించుకుంది. చెరువంతా ఆ మూల నుండి ఈ మూలకు, ఈ మూల నుండి ఆ మూలకు తిప్పసాగింది. తేలుకు భలే ఆనందం వేసి కేరింతలు కొట్టింది. అయితే తేలుకు ఉండబుద్ధి కాలేదు. తాబేలు డెప్ప గట్టిగా ఉంటది కదా, నేను కుడితే దీనికి సుర్రమంటదా అనదా అని సందేహం వచ్చింది. వెంటనే తాబేలును కొట్టసాగింది. పాపం నొప్పిని తట్టుకోలేక ఆ తాబేలు, అల్లుడు అల్లుడు ఎందుకలా కొడతా ఉన్నావు? తేలు నవ్వుతా, సంబరంగా ఉన్నప్పుడు కొట్టడం నా అలవాటు అని చెప్పింది. ఆ మాటలకు తాబేలుకు కోపం వచ్చింది. తాబేలు నీటిలో మునగసాగింది. వెంటనే తేలు అదిరిపడింది. తేలు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయింది. తాబేలు మామా ఎందుకలా మునగుతా ఉన్నావు? తాబేలు నవ్వుతా, సంబరంగా ఉన్నప్పుడు మునగడం నా అలవాటు అంటూ నీటిలోకి మునిగిపోయింది. చివరికి తేలు ఎలాగోలా చాలా కష్టాలు పడి ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సాయపడిన వారిని కష్టపెట్టకూడదు.